హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ శ్రీదేవి. ఇవిగోండి ఫ్రెండ్స్, మా చేలు దొరికిన గోరుచిక్కుళ్ళు, అలానే బెండకాయలు కూడా దొరికాయి. మా అమ్మ అయితే ఒక చెట్టు పీకేసింది. చెట్టు పీకేయలేదులేండి, అవి ముదిరిపోయినాయి కాయలు. ఇంకా దాంతోపాటు తీస్తే వచ్చింది. ఫ్రెష్గా ఉన్నాయన్నమాట గోరుచిక్కుళ్ళు. కస్టర్డ్ బీన్స్ చాలా ఫ్రెష్గా బాగా ఉన్నాయి. రేపే చేస్తాం, ఈరోజే చేస్తాం, రేపు కాదు. ఈరోజు కొన్ని ఉన్నాయండి, కోస్తున్నాను. ఈరోజు పత్తి చేను అయితే ఇట్లా ఉంది, చాలా హైట్ పెరిగింది. మా డాడీ కంటే హైట్ ఉంది. మందు కొట్టాలంటే బాగా ఇబ్బందిగా ఉందండి. దీన్ని కొంచెం దారులాగా అందామని చెప్పి ప్రస్తుతానికైతే చేనుకి వచ్చాము. వర్షం పోయింది, ఈరోజు కొంచెం పర్వాలేదు, బాగానే ఎండగా వస్తుందండి. మా వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న గంట సింబల్ని యాక్టివేట్ చేసుకోండి. ఇదిగోండి మా అమ్మ ఇక్కడ కోస్తుంది కూరగాయలు. ఇంట్లో ప్లేస్ లేదు కదా, అందుకని మేము చేలో పెట్టుకుంటామండి. ఇట్లా ఎప్పటికైనా కానీ మా అమ్మకి ఇలా గార్డెన్ లాగా వేసుకోవటం చాలా ఇష్టం. ఎప్పటికైనా కొంచెం అంత ప్లేస్లో ఇంట్లో వరకైనా కూరగాయలు పండించుకోవాలండి, ఇట్లా మందులు అవి కొట్టకుండా. ఎప్పుడు తీరుతుందో నా కోరిక. బాగా ఫ్రెష్గా ఉన్నాయి. తర్వాత కొన్ని బెండకాయలు అవి కూడా దొరికాయండి. ఇంకా తర్వాత ఇక్కడ ఇంకా పాయలు అంటే ముందు కొట్టడానికి వీలుగా ఉంటుందని చెప్పి చేస్తుంటే మా బాబు కూడా నాకు కొంచెం అంతా హెల్ప్ చేస్తున్నాడు. చెరొక వైపు అంటున్నాం అనమాట. ఇప్పుడు ఇంకా బాబు అంటున్నాడు అని చెప్పి నేను వీడియో తీస్తున్నాను. ఇంకా కొన్ని గోరుచిక్కుళ్ళు అవి దొరికాయి. ఇంకా తర్వాత కూరగాయలన్నీ కోసుకొని ఇంటికి వచ్చేసాము. ఇది వచ్చేసి మన ఆదివారం రోజు షూట్ చేసిన వ్లాగ్ అనమాట. ఆదివారం కార్తీక పౌర్ణమని చాలామంది మధ్యాహ్నం నుంచి ఉంది కదా అని చెప్పి ఉన్నారు. నేనైతే ఉండలేదు ఫ్రెండ్స్. తర్వాత ఇంకా ఉదయం టిఫిన్ చేసి వెళ్ళిపోయాము. ఇంకా ఆఫ్టర్నూన్ మేము చేనుకి వెళ్ళి వచ్చేటప్పటికి టైం వచ్చేసి ఇంకా 3:30 అయింది. ఇంకా ఫాస్ట్గా ఇంకా కర్రీ ప్రిపరేషన్ చేయాలని చెప్పి ప్రిపేర్ చేస్తున్నాను ఫ్రెండ్స్. ఇక్కడ కొన్ని టమాటాలు, వంకాయలు, అలానే 2 క్యాప్సికమ్, కొన్ని పచ్చిమిర్చి ఉన్నాయి. ఇంక వాటితోటి కర్రీ ప్రిపేర్ చేస్తున్నాను ఈరోజు. మా బాబు అయితే ఇంక మధ్యాహ్నం లంచ్లోకి బిర్యానీ లాగా చేయమన్నాడు, కానీ నేనైతే అలా చేయలేదండి. ఇంకా టైము అప్పటికే ఉదయాన్నే రైస్ కడిగి పెట్టాను కదా, ఇంకా నాని ఉంటే బాగోదని చెప్పేసి ఇంకా మామూలుగానే రైస్ వండేసాను. ఇక్కడ రైస్ అయితే రాగానే స్విచ్ చేశాను కాబట్టి ఇంకా స్పీడ్గా ఉడికేస్తుంది. అది ఉడకడానికైతే ఇంకా లాస్ట్ స్టేజ్కి వచ్చింది. తర్వాత కర్రీ ప్రిపరేషన్ చేస్తున్నాను అనమాట. ఇంకా చూడండి, ఇక్కడ నేను పచ్చిమిర్చి ఇవి చేను దగ్గర నుంచి కోసుకొని వచ్చాను. నిన్న మా వారు అయితే కొన్నే కోసుకొని వచ్చారు కదా, ఇంకా 2 రోజుల పాటు ఉంటాయిలే అని చెప్పి నేను మరిన్ని కోసుకొని వచ్చాను. ఇంకా తీసుకొచ్చి ఇవి కడిగి క్లీన్ చేసుకొని తొడాలు అవి తీసి ఫ్రిడ్జ్లో పెట్టుకొని మనకు 4 రోజుల వరకు స్టోర్గా ఉంటాయన్నమాట. ఇంకా తర్వాత ఇది వచ్చేసి టమోటో చట్నీ. చెప్పాను కదా, మా వారికి టమోటో చట్నీ చాలా ఇష్టం అండి. ఈరోజు దోశల్లో అది కూడా వేసుకొని తిన్నాము. తర్వాత కర్రీ కోసం టమోటాలను కట్ చేస్తున్నాను. ఫాస్ట్గా చేస్తున్నాను ఫ్రెండ్స్, ఎందుకంటే టైం వచ్చేసి అప్పటికే 3 అయింది. టైం 3 అయ్యేటప్పటికి ఇంకా బాగా ఆకలి వేస్తుంది అనమాట. ఇంకా పెందలాడి అయిపోతుందని చెప్పి వెళ్ళాము, కానీ అక్కడికి వెళ్ళినాక ఇంకా మా వారికి ఎందుకో కుదరలేదు. మేమిద్దరమే, బాబు నేను కొంచెం ఎక్కువసేపు చేసామన్నమాట, అది పాయల్లాగా. తర్వాత మా వారు వచ్చినాక ఇంకా ముగ్గురం కలిసి చేసేసుకొని ఇంటికి వచ్చేసాము. ఇంకా అందుకని లేట్ అయిపోయింది అనమాట. 3 అయ్యేటప్పటికి ఎవరికి వాళ్ళకి ఇంకా బాగా ఆకలి వేస్తుంది అనమాట. ఇంకా నేను ఫాస్ట్గా టమాటాలు అవి కట్ చేసి ఇంకా మామూలుగా గిన్నెలో అయితే లేట్ అవుతుందని చెప్పేసి కుక్కర్లో ప్రిపేర్ చేస్తున్నాను. ఇంకా దీన్ని ఏ కర్రీ అనాలి, క్యాప్సికమ్ అనాలా, వంకాయ అనాలా, టమోటో కర్రీ అనాలా, దీనిలో ఇంకొక ఇంగ్రీడియంట్ కూడా కలిపాను, చూపించని కాక అదేంటో వీడియోలో చూసేయండి మీరు. పక్కన టీవీ అయితే రన్ అవుతుంది. ఇంకా రాగానే కొంచెం అన్ని టీ తాగేసి బ్రెడ్ తిన్నాము. తిన్న తర్వాత ఇంకా ఇచ్చేస్తున్నాను అనమాట, ఎందుకంటే బాగా ఆకలి అవుతుంది కదా. ఉదయాన్నే 7:30కి అలా వెళ్ళామన్నమాట చేనికి. ఇంకా టమాటాలు కట్ చేసిన తర్వాత ముందుగానే ఇంకా కుక్కర్ పెట్టేసి స్టవ్ మీద కొంచెం అంత ఆయిల్ వేసి ఇంకా ఆయిల్ హీట్ ఎక్కగానే పోపు దినుసులు అవి యాడ్ చేస్తున్నాను. ఇంకా ఒక పక్క కట్ చేసుకుంటూ ఒక పక్క కర్రీ అనేది ప్రిపేర్ చేస్తున్నాను అనమాట. ఇంకా చూసారా, ఇంకా ఇక్కడ ఆయిల్ వేసి పోపు దినుసులు అవి వేస్తున్నాను. ఆయిల్ అనేది నేను ఒక చిన్న గిన్నెలో తీసేసి పెట్టుకుంటానండి. ఏదన్నా పునుగులు అలా చేసినప్పుడు మిగిలిన ఆయిల్ కూడా ఈ గిన్నెలో వేసుకుంటాను. వాడకుండా ఉండే ఆయిల్ని ఇంకా వేరే ఒక డబ్బాలో 5 లీటర్ల క్యాన్ ఉంటారు కదా, ఆ క్యాన్లో ఉంచేసుకుంటాను అనమాట. ఇంకా దాన్ని అయిపోతే కొంచెం అంత మళ్ళీ దానిలోకి ఉంచుతున్నాను అనమాట.
ఆయిల్ వేసి పోపు దినుసులు అవి వేసాను. ఇంక ఇవి కొంచెం అంతా చిటపటలాడగానే కరివేపాకు ఉంటే వేసుకుంటే బాగుంటుంది. నేనైతే కరివేపాకు వేయలేదనమాట. లేదు, ఇంకా ఇక్కడ ఆనియన్ కూడా నేను స్క్రిప్ట్ చేసేసాను. ఇంకా తర్వాత ఇంకా ఫస్ట్ సోమవారం అయితే పూజ చేసుకున్నానండి. సెకండ్ సోమవారం అయితే కుదరలేదు. మళ్ళీ ఇంకా రేపు పౌర్ణమికి ఇంకా పూజ చేసుకుందాం అని అనుకుంటున్నాను. తర్వాత పచ్చిమిర్చి ఇప్పుడే తీసుకొచ్చాను కదా, అవి అయితే పొడవుగా చిలుకలుగా కట్ చేసి వేసేసాను. ఇంకా అవి కొంచెం అంత మగ్గగానే ఈ టమోటాలు చిన్నగా ముక్కలుగా కట్ చేసి పెట్టుకున్నాను కదా, ఇంకా అవి మగ్గే లోపల ఇంకా మిగతా వంకాయలు, క్యాప్సికమ్ అవి కట్ చేసి పెట్టుకోవాలి. ఇంకా కొంచెం దీని మీద ఆయిల్ చిందులు అవి పడ్డాయన్నీ, అదంతా క్లీన్ చేసుకున్నాను. ఇంకా జింజర్ గార్లిక్ పేస్ట్లో కొంచెం అంత వాటర్ ఉండటం వల్ల ఆ ఆయిల్లో వేయగానే అదంతా చింది పడుతుంది అనమాట. అది కూడా కొంచెం అంత పచ్చి వాసన పోయిన తర్వాత వేసుకుంటున్నాను అనమాట నేను. తర్వాత క్యాప్సికమ్, వంకాయలు కట్ చేసుకుంటున్నాను. ఇంక ఈ వంకాయలను కూడా కొంచెం ఉప్పు నీళ్ళలో నానబెట్టుకుంటాం కదా, కానీ ఎప్పుడు ఫాస్ట్గా చేస్తున్నాను కాబట్టి ఇంకా అలా ఉప్పు నీళ్ళలో ఏమి నానబెట్టట్లేదండి. ఈ వంకాయల్లో ఎక్కడైనా పుచ్చులు ఉంటాయి కదా, ఇంకా చూసారుగా ఇక్కడ ఒక వంకాయకైతే ఉంది, దీన్ని తీసేసి పక్కన పడేస్తున్నాను అనమాట. ఇంకా ఇది కట్ చేసిన తర్వాత ఇవి కూడా ఆ టమోటోల్లో జాయిన్ చేసేసి ఇంకా కొంచెం అంత మగ్గిన తర్వాత ముందుగానే కొంచెం వేడి నీళ్ళల్లో ఏంటంటే ఈ మీల్ మేకర్ని నానబెట్టుకున్నాను. ఎందుకంటే ఈ కొంచెం అంత కర్రీ సరిపోదు కదా, అందుకని చెప్పి కొంత కర్రీ కలిసి వచ్చేది, అందుకని చెప్పి మీల్ మేకర్ యాడ్ చేస్తున్నాను. కానీ మీల్ మేకర్ టమాటా కర్రీ అంటే చాలా చాలా ఇష్టం అండి. మా ఇంట్లో అందరికీ కూడా చాలా బాగా లైక్ చేస్తారు. అంటే ఎప్పుడన్నా ఒకసారి చేస్తుంటాను కాబట్టి బాగా ఇష్టంగానే తింటారు. ఇవన్నీ కట్ చేసేసి ఇంకా కర్రీలో వేసి ముందుగానే వేడి నీళ్ళలో నానబెట్టుకొని ఉంచుకున్నాను కదా మీల్ మేకర్, అవి కూడా వేస్తానన్నమాట. నానబెట్టుకోవడం వల్ల కొంచెం స్మెల్గా ఉంటుంది కదా, అలా ఉండకుండా ఉంటుందన్నమాట. సింపుల్గానే ఉంటాయండి మా కర్రీస్. చాలాసార్లు వీడియోస్లో చెప్పాను. ఇంకా కర్రీస్ కూడా ఇంకా నేను ఒక కర్రీయే చేస్తుంటాను. ఇంకా తర్వాత కుక్కర్లో అయితే ఫాస్ట్గా అయిపోతుందని చెప్పేసి ఇంకా కుక్కర్లో చేస్తున్నాను అన్నమాట. ఇవి వచ్చేసి మీల్ మేకర్స్ వేడి నీళ్ళలో నానబెట్టాను కదా, ఇంకా అవి కూడా వాటర్ అంతా పోయేలాగా పిండేసి వేసుకుంటున్నాను. కొంచెం అంతసేపు మగ్గనిచ్చి దీనిలో ఉప్పు, కారం, పసుపు తెలిసిందే కదా ఫ్రెండ్స్ అందరికీ. ఇంకా ముందుగానే అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసాను, కొంచెం అంత ధనియాల పొడి, ఇంకా ఈ స్పైసెస్ యాడ్ చేసేసి కొంచెం ఒక 2 మినిట్స్ అలా మగ్గనిచ్చి కొంచెం అంత వాటర్ యాడ్ చేసుకుంటే ఇంకా మనకి కర్రీ అనేది టేస్టీగా రెడీ అయిపోతుంది అనమాట. ఇది మీల్ మేకర్ కర్రీ, మీల్ మేకర్, టొమాటో, అలానే క్యాప్సికమ్ కర్రీ, వంకాయ కూడా బ్రింజల్ కర్రీ అనమాట. ఆల్ మిక్స్డ్ కర్రీ అనవచ్చు అనమాట. ఈ విధంగా కర్రీ అయితే ఈరోజు సింపుల్గా రెడీ అయిపోయింది మా లంచ్లోకి. ఇంకా కుక్కర్ మూత పెట్టేసి ఒక 2 విజిల్స్ రానిస్తే ఇంక మనకి ఇంకా సింపుల్గా ఇంకా కర్రీ అనేది రెడీ అయిపోతుంది. ఇంకా ప్రెషర్ పోయిన తర్వాత తీసేసుకోవచ్చు. ఇది ఇంకా చపాతీలోకి అయితే ఇంకా చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. ఒకసారి ట్రై చేయండి, ఎప్పుడైనా ట్రై చేసి ఎలా వచ్చిందో కూడా నాకు కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి. ఇలా అన్ని రకాల కూరగాయలు ఉన్నప్పుడు అదొకటి ఉన్నప్పుడు ఏం చేయాలో అర్థం కానప్పుడు ఈ విధంగా ఆల్ మిక్స్డ్ కర్రీ లాగా చేసేసుకోవచ్చు. చపాతీలోకి, పుల్కాలోకి చాలా బాగుంటుందన్నమాట. ఇంకా బిర్యానీలో కూడా చాలా బాగుంటుంది. ఒకసారి ట్రై చేయండి ఫ్రెండ్స్. కొంచెం అంతా గ్రేవీగా ఉండేటట్టు ఆనియన్స్ని ఫ్రై చేసుకొని ఇంక వేసుకున్నామంటే ఇంకా చాలా టేస్టీగా ఉంటుంది. నేనైతే ఇక్కడ ఆనియన్స్ స్కిప్ చేశానమాట. అసలుకి చాలా బాగా లైక్ చేస్తారు. ఒకసారి ట్రై చేయండి. ఇంకా కుక్కర్ని మూత పెట్టేస్తున్నాను. ఇక్కడ వాచర్ అయితే నేను ఒక 5 మినిట్స్ ఫ్రిడ్జ్లో పెడతానండి. మెత్తగా అయిపోతుంది కదా, ఇంక ఇప్పుడు ఫ్రిడ్జ్లో పెట్టడం వల్ల అది స్టిఫ్గా ఉంటుందన్నమాట. ఒక 2 విజిల్స్ వస్తే ఇంకా రెడీ అయిపోతుంది కర్రీ. ఇంకా ప్రెషర్ పోగానే ఇంకా మూత తీసేసి ఇంకా కర్రీ ప్రిపేర్ అయిపోయింది. ఇంకా లజ్జలోకి వడ్డించుకోవటమే. టేస్టీ మీల్ మేకర్ కర్రీ అనమాట. ఓకే ఫ్రెండ్స్, మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. అలానే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేయండి. ఏ వీడియో చేసినా మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తుంది. అలానే మరిన్ని వీడియోస్ కోసం నన్ను సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. చూస్తారా, టేస్టీ యమ్మీ మీల్ మేకర్ టమాటో కర్రీ విత్ రైస్ మా లంచ్ అనమాట ఇది. సో ఫ్రెండ్స్, ఇంకా ఈ వ్లాగ్ ఇంతటితోటి ఎండ్ చేస్తున్నాను. నచ్చితే తప్పకుండా లైక్ చేసి షేర్ చేయండి ఫ్రెండ్స్. ఈ కర్రీ ప్రిపరేషన్ కూడా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి. మరొక వీడియోలో మళ్ళీ కలుద్దాం. టేక్ కేర్, బాయ్, కీప్ స్మైలింగ్.
అయితే ఇంక మా వారికి సర్వ్ చేస్తున్నాను అనమాట. మీకు కూడా ఈ టమోటో మీల్ మేకర్ కర్రీ అండి. ఓకే ఫ్రెండ్స్, నచ్చితే వ్లాగ్ తప్పకుండా అలా సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ ఛానల్ని. ఉంటాను.